బీహార్లో అయితే కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకుంది. ఎవరైతే ఈ వ్యవహారాలు చూస్తున్నటువంటి అంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి పొత్తు ఆల్రెడీ ఎప్పుడో ఖరారైపోయింది. ఆ ఖరారైపోయినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి దాంట్లో ఆల్రెడీ నితీష్ కుమార్ ఉంటాడు, జేడీయూ, భారతీయ జనతా పార్టీ, ఇంకో పక్కన చిరాగ్ పాస్వాన్. వాస్తవంగా ఈ దఫా నితీష్ కుమార్ క్రిందసారే ఒక తొక్కు తొక్కింది బీజేపీ. దాంతో బీజేపీ కంటే తక్కువ గెలుచుకున్నాడు ఆయన. ఈ దఫా ఎక్కువ గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం క్రిందసారి నితీష్ కుమార్ని దెబ్బతీసింది ఎవరితో? చిరాగ్ పాస్వాన్తో. ఈ దఫా చిరాగ్ పాస్వాన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడతారు, లేకపోతే బీజేపీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తీసుకుంటారు అన్నటువంటి ప్రచారం జరిగింది. అయితే ఈ అంటే ఈ ప్రచారాలన్నిటి తోసిపుచ్చుతూ చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమికి బీటల వారి మంటలు రేగితే చలి కాచుకుందామని గోడ చాటు నిలబడి ఓర చూపులు చూస్తున్న మనుషులు ఉన్నారు అక్కడ అన్నటువంటి అంశాన్ని ప్రకటించడం ద్వారా ఒక రకమైనటువంటి షాక్ ఇచ్చాడు వాళ్ళకి.